ప్రార్థన కావాలి. ప్రార్థనము వాక్యము రెండు రెక్కల వంటిది. అది పక్షికి రెండు రెక్కలు ఎంత అవసరమో క్రైస్తవునికి ప్రార్థన వాక్యము అంత అవసరమై ఉన్నది. మొదటగా మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు కృష్ణన్న గారు ఒక 20 నిమిషాలు దేవుని వాక్యం పంచుకున్న తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి రత్నమణి యొక్క ద్వారా వాక్యం వినే ప్రయత్నం చేద్దాం. డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఒక 20 మినిట్స్ దేవుని వాక్యంలోనికి కొన్ని మాటలు క్రియేటివ్గా నేను మీకు వినిపించి సమయాన్ని అక్కగరిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. మగా పరిశుద్ధుడా, ప్రేమ గల్ల తండ్రి, సర్వాధికారి, ఈ సమయంలో తండ్రి నాయన నీ బిడ్డలుగా మేము కూడి వచ్చి ఉన్నాం తండ్రి. నాయన నీ బిడ్డలైన మమ్మల్ని ప్రభా మీరు దీవించండి. చిన్న మందగా అయా మేము కూడినప్పటికీ చిన్న మంద భయపడకుమని ప్రభా నీ లేఖనము చదివించిన రీతిగా అయా క్రీస్తు వారి మాటలు మేము చూస్తున్నాం. నాయన వచ్చిన బిడ్డల్ని మీరు దీవించండి. ఇంకా రానున్న బిడ్డల్ని నైనా నడిపించండి. అయ్యా అందరు హృదయాలు మీరు కదిలించమని, ప్రతి ఒక్కరిని ప్రభా మీరు నడిపించి మహిమ తెచ్చుకోమని సమయం మీకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును క్రీస్తు పెరటి ప్రార్థన సమర్పించి వినయమతో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాము. ఎందుకంటే నాక్కడ సమయము తక్కువ కాబట్టి నేను కూడా కొంత మాటల వరకు మీకు చెప్తాను, ఎక్కువ నేను తీసుకోను కాబట్టి వాక్యం గురించి మనము ఆలోచన చేసేవారికి ఉండాలి. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రపంచం అంతా కూడా 90% స్వస్థతల కొరకు పరిగెత్తున్నారు. అందులో ఒక 10% మాత్రమే వాక్యము వెదికేవారుగా మనకు కనిపిస్తున్నారు. అలాంటి రోజుల్లో మనం జీవిస్తున్నాము. కాబట్టి వాక్యము ఎంత విలువైనది, వాక్యము ఎంత మనకు అవసరమైనది మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి. అందుకనే అన్నిటికంటే వాక్యాన్ని దేవుడు గొప్ప చేసి ఉన్నారు. వాక్యము మనకు జీవితం, ఊపిరి, మనకు ప్రాణం లాంటిది. వాక్యం మనకు జీవితం లాంటిది. కాబట్టి ఆ వాక్యం కొరకు మనము శ్రద్ధగా ఆలోచన చేసినట్లే కొన్ని 2, 3, 4 వచనాలు మీ ముందు పెట్టి ఈ సమయాన్ని ముగించేవాడిగా నేను ఉంటాను. కాబట్టి వాక్యానికి ఉన్న శక్తి ఎంతదో, ఎంత గొప్పదో మనము ఆలోచన చేసేవారికి ఉన్నట్లయితే ఎబ్రీ పత్రికలో ఒక మాట చూద్దాము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గులను విభజించినంత మట్టుకు దూరొచ్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అందుకనే ఒక మాట, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. కాబట్టి ఈ వాక్యము ఎలాంటిదంటే సజీవమైనది. ఇది జీవము కలిగిన వాక్యం. ప్రతి మనిషిని బ్రతికించేది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే బలహీనంగా మనం ఉన్నప్పుడు వాక్యాన్ని మనం చదివామనుకో, మనం ఏమవుతాము, బలవంతులుగా మనము మారగలుగుతాము. కాబట్టి ఇక్కడ ఏమంటే వాక్యము సజీవమైనదంట. వాక్యము తర్వాత అమ్మా, వాక్యము సజీవమైనది, బలము గలదై. వాక్యము సజీవమైనది, బలము గలదై ఉన్నది వాక్యము. కాబట్టి ఈ వాక్యము మన జీవితంలోనికి మనకు అంగీకరించినప్పుడు, మనం చేర్చుకున్నప్పుడు ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే సజీవులుగా మనల్ని ఏం చేస్తుంది, నిలబెట్టేదిగా ఉంటుంది, బలవంతులుగా చేసేదిగా ఉంటుంది. రాత్రి కూడా స్వస్థతల గురించి నేను మాట్లాడాను, కానీ అందుకే టైటిల్ పెట్టినాను, వాక్యము కంటే స్వస్థతలు గొప్పది కాదు, వాక్యము గొప్పది. కాబట్టి ఈ వాక్యం మీద మనం కట్టబడాలి. అందుకే ఈ వాక్యం ఉన్న శక్తి ఎంతంటే మన ప్రాణాలను కూడా బ్రతికించేది దేవుని వాక్యమై ఉన్నది. మన ప్రాణాలు తెప్పరలా చేయేదిగా ఉన్నది దేవుని వాక్యము. కాబట్టి ఈ వాక్యానికి అంత శక్తి ఉన్నది. ఈ వాక్యం మనలోనికి వెళ్ళి మన కీళ్ళు మూలుగులను, మన ప్రాణాన్ని ఎత్తగడ ఏం చేస్తారంట,
బలపరిచేదిగా ఉంటుందని ఈ వాక్యము సెలవిస్తుంది. ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగించుతాను. యాకోబు పత్రికలో ఒక మాట, మంచి మాట కదా, వాక్యానికి ఉన్న శక్తి అంటూ మనం చూడొచ్చు. 1వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. అందుచేత సమస్త కల్మసమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. సాత్వికతో మనం స్వీకరించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే మన ఆత్మను రక్షించేదిగా ఉంటుంది, మన ఆత్మలను బలపరిచేదిగా ఉంటుంది, మన ఆత్మకు జీవింపజేసేదిగా ఉంటుందని భక్తుడు ఈ వాక్యంలో మనము చూస్తున్నాము. మన లోపల ఉన్న ప్రతి ఒక్క దుష్టత్వము కానివ్వండి, గర్వం కానివ్వండి, అహంకారం కానివ్వండి, మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా విరిచివేసేది ఏదంటే దేవుని యొక్క వాక్యము. దీని గురించి ముందుగానే చెప్పాను. ఒక జ్వరం వేస్తే మనం ఏం చేస్తాము, టాబ్లెట్ వేసుకుంటే ఆ జ్వరం ఏమైపోతుంది, విరిగిపోతుంది. ఇప్పుడు మనం పాపం విరిగిపోవాలంటే ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలి. అందుకనే నేను ఏమంటానంటే వాక్యం మీద మన జీవితాలు కట్టబడాలి, వాక్యమే మనకు ఆధారమై ఉండాలి. కాబట్టి ఈ వాక్యం మీద మనము గురి పెట్టేవారిగా ఉండాలి. అపోస్తలులు అంటారు, ప్రార్థన ఎందును వాక్యం మీద ఎడదెగక మీ ముందు అంటున్నారు. కాబట్టి ఈ వాక్యానికి ఉన్న ఒక శక్తి ఏంటంటే ఈ 2 వాక్యాలు మనం చూస్తున్నాం. అందుకే బెరేకా సంఘస్థులు కూడా పౌలు శీలాలు చెప్పినవి అలా ఉన్నావో లేవని ప్రతి దినము లేఖనాలు ఏం చేశారంట, పరిశోధించినట్టు చూస్తున్నాము. అందుకనే వాళ్ళు గనులుగా ఎంచబడ్డారు. కాబట్టి ఈ దినంలో పరిశీలించేవారు లేరు, కానీ గుడ్డిగా విని వెళ్ళిపోయేవారు చాలామంది ఉంటున్నారు. అందుకని చెప్పాను, ఈ లోకంలో 90% కూడా వాక్యాన్ని చదువుతున్నారు కానీ గిరిగిస్తలేరు. కాబట్టి ఈ బైబిల్ సమయం ఎక్కువైతే ఈ బైబిల్ ఒక విధానము లేదా ఈ బైబిల్ ఒక వాళ్ళకి అర్థం కాలేదు. చదువుతున్నారు కానీ దాన్ని గిరిగించకపోతున్నారు. కాబట్టి ఈ బైబిల్లో ఉన్న అప్డేట్ గమనించలేకపోతున్నారు. కాబట్టి బైబిల్ అర్థం కాలేదు. ఇక అక్షరం తీసుకుంటున్నారు, నోటికి వచ్చినట్టుగా మాట్లాడి స్వస్థతలు, శుచిక్రియలు, అర్పుదాలు అని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తున్నారు, ఆడికే ముగించుకుంటున్నారు, మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు ఏమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా మనము చూసుకునే వారిగా ఉండాలి. యెహోవా గ్రంథమును పరిశోధించమని మనం చూడవచ్చు. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. యెజ్రా కూడా ఒక మాట మనం చూడవచ్చు. యెజ్రా కూడా ఏం చేశారు, వాక్యాన్ని పరిశోధన చేసినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి చాలా మాటలు వాక్యము గల మనం ఏం చేయాలంట, పరిశోధించి మనం ఒక ఆహారముగా పూజించాలి. ఒక్కొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు మన శరీరము బలంగా ఉండాలంటే ఏం కావాలి, భోజనం కావాలి. భోజనం మనం తినడానికి మనం ఏమైపోతాం, బలహీనలు అయిపోతాము, కాబట్టి మనం బలంగా ఉండాలంటే భోజనం మనకి ఎంత అవసరమో మన ఆత్మ కూడా బలంగా ఉండాలంటే మనకి ఏం కావాలి, ఆత్మ అనే ఆహారం కావాలి, ప్రార్థన కావాలి. ప్రార్థనము వాక్యము 2 రెక్కల వంటిది. అది పక్షికి 2 రెక్కలు ఎంత అవసరమో క్రైస్తవునికి ప్రార్థన వాక్యము అంత అవసరమై ఉన్నది. ఆ పక్షికి ఒక రెక్క ఇరిగిపోయినా అది పైకి ఎగరలేదు. నువ్వు కూడా ప్రార్థన జీవితంలో కానీ వాక్యంలో మనము ఏమాత్రము తగ్గినా మనం ఏం చేయాలి, ఆత్మీయులా ఎదగలేము మనము. కాబట్టి ఈ 2 సూత్రాలు లేదా ఈ 2 ఆయుధాలు కనుక మనం చేపట్టుకుంటే మనంత బలవంతులు ఎవరు లేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయము ఇంతవరకు నేను ముగించుకున్నాను. సమయాన్ని దేవుడు మీ వెనుకల్లో దీవించును గాక. సమయాన్ని అన్నగారికి ఇస్తాను. 20 నిమిషాలు చెప్పమనే సమయం ఇస్తే 10 నిమిషాల్లో ముగించేశాడు. టక 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 4 మాటలు. ఇది కూడా ఒక రకమైనటువంటి టాలెంటే. ఇక్కడికి వచ్చి నించున్న తర్వాత ఏం చెప్పాలనో, ఎక్కడి వరకు చెప్పాలనో అర్థం కాక సమయం కూడా తినేసే పరిస్థితి మనకుంటుంటుంది. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి టాలెంటే. ఏదేమైనా చాలా చక్కటి విషయం అందించినటువంటి అన్నగారికి మనందరి తరపున క్రీస్తు పేరిట శుభములు తెలియచేసుకుందాం.